పట్టిన ఉండాలి కదా. అక్కడ షష్ఠీ ద్వివచనం సంస్కృతంలో తెలుగులో కూడా షష్ఠీ ద్వివచనం చెప్పాలి. చంద్రశేఖర్ సహాయం చేయి. భూమి యొక్క అని చెప్తారు. ఏ వచనం అవుతుందమ్మా? విద్యా విభక్తి తీసుకున్నాం. వచనం లేదు, విభక్తి లేదు. షష్ఠీ విభక్తి ద్వివచనం అని చెప్పావు కదా. ఇప్పుడు షష్ఠీ విభక్తి ద్వివచనమే తెలుగులో కూడా చెప్పాలి. ఏమైందమ్మా HST సత్య ఎవరో ఒకరు సాయం చేయండి. చంద్రశేఖర్ ఎవరో ఒకరు సాయం చేయాలి కదా, తను అక్కడ ఆగిపోతే. ఏంటమ్మా? అవును, తను అక్కడ ఆగిపోతే సహాయం చేయాలి కదా. భువనద్వయం అనేది సంస్కృతం దగ్గర తెలుగులో చెప్పలేదు. ఏం చెప్పాలి? అమ్మా చంద్రశేఖర్ నువ్వు చెప్పమ్మా. వినిపిస్తున్నామ్మా? సత్యం భువనద్వయం అనేదాన్ని విగ్రహ వాక్యం ఏం చెప్పు సత్యం. భువనద్వయం అనేదాన్ని విగ్రహ వాక్యం ఏంటి? ఇప్పుడు దాని తెలుగు ఏం చెప్పాలి? రెండింటిని అని ద్వితీయ ఎందుకు చెప్తున్నావు? భయం అనేదానికి తెలుగులో సాక్షాత్తుగా అర్థం చెప్పలేము. భయం అనేదానికి అర్థం ఏంటి? రెండు రెండు అవయవాలు కలిగినది అని తెలుగులో అర్థం. బహు అవయవ అస్యాను అంటే రెండింటి యొక్క గుంపు అనాలి. స్వర్గ భూముల యొక్క ద్వయాన్ని, ద్వయము అంటే గుంపు అని మనం తెలుగులో అనుకోవచ్చు. ఇంకొక పదం మన గుర్తురాట్లా. ద్వయం అనేదాన్ని తెలుగులో ఏం చెప్పాలి? జంటని. జంట. ట్రైమ్ అంటే ఏం చెప్పాలి? చెప్పమ్మా. భువనముల యొక్క ద్వయము అని చెప్పండి. తెలుగులో కొన్ని పదాలు మనం అక్షరాలుగా అక్షర సహా అర్థం చెప్పలేము. అమ్మా ద్వయం అంటే తెలిసిందా కామాక్షి? అంటే గుంపు అని కూడా పూర్తిగా చెప్పలేము. జంట అని కొంచెం చెప్పొద్దు. జంట అనేది పూర్తిగా వదలకండి. అవును, కానీ జంట అంటే వేరు. అంటే జంట అవుతుంది. అంటే రెండు ఏవైనా జంట అనేది పూర్తిగా వదలట్లా. అక్కడ సరిపోయి కానీ అక్కడ అర్థం సాత్వరిత కుదిరింది కానీ శబ్దత కుదరలేదు. ద్వయం అంటే రెండు కాదు కదా. ద్వయం అంటే రెండు ఎందుకు అవుతుంది? ద్వౌ అంటే రెండు, ద్వయం అంటే రెండా కాదు. ద్వయం అంటే ద్వౌ అవయవో అస్య అనే అర్థంలో ద్వయం అనే రూపం వస్తుంది.
అంటే రెండు అవయవములు కలిగినది అని అర్థం. అంటే ఒక సముదాయం తెలియబడుతుంది దాని చేత, అందుకే నేను గుంపు అని చెప్తున్నాను. అర్థమైందమ్మా? ద్వయం అంటే తెలుగులో అక్షరతః మనం చెప్పలేము. త్రయం అన్నా, ద్వయం అన్నా, చతుష్టయం అన్నా వీటికి తెలుగులో అక్షరతః మనం అర్థం చెప్పలేము. ఎట్లా చెప్పాలి ద్వయం అనేది? మనం కోశంలో, తెలుగు కోశంలో ఏమైనా ఇచ్చారనో చూడాలి, సంస్కృత తెలుగు కోశంలో ఏమైనా ఇచ్చారనో చూడాలి. ప్రస్తుతానికి రెండింటి యొక్క గుంపు అని చెప్పండి. స్వర్గ భూముల యొక్క గుంపు. భువన యోగ అంటే ఒకటి స్వర్గము, ఇంకొకటి భూమి. స్వర్గ భూముల యొక్క గుంపు అని గుంపు అని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. కానీ ద్వయం అనేదాన్ని తెలుగు అక్షరతః ఏం చెప్పాలని మనం డిక్షనరీ క్వశ్చన్ చూస్తే కానీ తెలియదు. త్రయం, ద్వయం, చతుష్టయం ఈ పదాలకి తెలుగులో అక్షరతః అర్థం చెప్పలేము. గుంపు అనేది మాత్రం వస్తుంది. నేను ఒకసారి మళ్ళీ ఏదైనా క్వశ్చన్ చూసి మీకు చెప్తాను. లేదంటే తర్వాత మీరు గురువుగా అడగండి. రెండు అవయవములు కలిగినది అని మామూలుగా ఇంత పెద్ద పదం బాగులే. రెండు అవయవములు కలిగినది లేదా మూడు అవయవములు కలిగినది. త్రయం అంటే మూడు అవయవములు కలిగినది. ద్వయం అంటే రెండు అవయవములు కలిగినది. చతుష్టయం అంటే నాలుగు అవయవములు కలిగినది అని అక్కడ అర్థం. రెండు లోకములు కలిగిన దాన్ని అదే అక్కడ శ్లోకంలో అదే అర్థం. అందుకే రెండింటి యొక్క గుంపుని చెప్తున్నాం. రెండు భూమి స్వర్గముల యొక్క గుంపుని ధరించిది, పోషించిది అని చెప్పమ్మా. భువనయోగ ద్వయం. ఇప్పుడు చెప్పు కామాక్షి. భువనయోగ సత్య చెప్పాడు కదా. భువనయోగ అంటే ఏం చెప్పాలి? గుంపుని గుంపు అని చెప్పు. గుంపు భువనత్రయం అనబడుతున్నది. మళ్ళీ తత్భువనత్రయం అని చెప్పినప్పుడు గుంపుని అని మనం అర్థం చెప్తాం. ఆ తర్వాత చెప్పమ్మా. 26 వరకు చెప్పు. సత్య 25 చెప్పు. చదివావా? చెప్పు. 25వ శ్లోకం చెప్పు. ఏమిటి అందులో అర్థగ్రామం అని ఒకటే చెప్పు. ఏంటమ్మా? 25. దండం శిక్షను శిక్షను అర్హంతి ఇది పొందదగిన వారు కనుక, అర్హంతి ఇది పొందదగిన వారు కనుక దండ్యాహ అనబడుచున్నారు. ఏంటమ్మా? అలా కాదు. ఒక నిమిషం ఆగు. ఇక్కడ పూర్తిగా సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు దండయితుం యోగ్యాః దండ్యాః అని చెప్తున్నావా, దండం అర్హంతి దండ్యాః అని చెప్తున్నావా? మరి ఇప్పుడు దండం అర్హంతి దండం అన్నప్పుడు ప్రథమ ద్వితీయ ఏకవచనానికి ఉందా లేదా? ఆ ద్వితీయ తెలుగులో కనిపించాలి కదా. దండించుటకు అంటే అక్కడ ద్వితీయ ఉందా? అమ్మ తెలిసిందా? దండం అర్హంతి, దండం అనేది ద్వితీయ ఏకవచనార్థం, అర్హంతి అనేది లట్ ప్రథమ బహువచనార్థం. ఇప్పుడు ఈ రెండు తెలుగులో అక్షరంగా కనిపించాలి కదా. దండించుటకు అని చెప్తే సరిపోయిందా? యశస్వి తెలుస్తోందా? అప్పుడేం చెప్పాలి?
దండం అర్హంతి దండం దండనను శిక్షను అర్హంతి ఇది పొందదగిన వారు కనుక దండ్యాహ అనబడుచున్నారు. శిక్షను పొందదగిన వారు కనుక దండ్యాహ అనబడుచున్నారు. అప్పుడు ద్వితీయ ఏకవచనంతో తర్వాత అర్థకామౌ అదేంటి అలా ఇచ్చారా? అర్థశ్చ కామశ్చ అంటే అర్థమే కామం అయిపోతుంది, కామమే అర్థమైపోతుందమ్మా. అలా అలా అంటే అలా కూడా కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ అలా లేదు. అంటే అంటే ఎటువంటి ఏ వ్యక్తికైతే అర్థమే కామమో కామమే అర్థమో రెండు పురుషార్థాలు ఒక్కలాగా మారిపోయారు అప్పుడు అతని పరిస్థితి అని చెప్పేటప్పుడు అలాగంటే ఇక్కడ అలా లేదు. అర్థశ్చ కామశ్చ అర్థ కామశ్చ. అర్థం అనే పురుషార్థము కామశ్చ కామం అనే పురుషార్థము కూడి ఉన్నది కనుక అర్థకామం అనబడుతున్నది. కామం అనే పురుషార్థము కూడి ఉన్నవి కనుక అర్థకామం అనబడుతున్నది. ఎక్కడైనా ద్వంద్వ సమాసం చెప్పాము అంటే అక్కడ కూడి ఉంటేనే చెప్తాం అనమాట. అలా కూడి లేకపోతే ద్వంద్వ సమాసం చెప్పము. తెలిసిందా? ఆ తర్వాత 24 చెప్పు. వినయాధానానికి అర్థమేమి చెప్పదు. ఏంటమ్మా? ఏమిటమ్మా? శిక్ష యొక్క ఏం చేయటం వల్ల ఏం చేయాలి ఇక్కడ? ఆధానం అనే పదం ఉండేదా ఇప్పుడు లేదా? అజ్ఞాధానం లేదా అమ్మా? అజ్ఞాధానం లేదా? విన్నారా లేదా? అజ్ఞాధానం అంటే ఏంటి? అగ్ని రగల్చడం. అజ్ఞాధానం లేదా అగ్ని రగల్చడం అంటే అగ్ని పుట్టి ఎలా చేయడం అన్నమాట.
పోలే అది అక్కడ మనకి ఆదాయం చెప్తే మీకు ప్రసిద్ధం ఉంటుంది. వేద విద్యార్థులకు ఆదాయం చెప్తే ప్రసిద్ధం కాకపోతే ఎలాగమ్మా? పోలే ఇక్కడ ఏంటి వినయస్య ఆదానాత్, వినయాన్ని వినయానికి పుట్టుక వచ్చేలా చేస్తారు అన్నమాట. అలాగా పుట్టుకను అని చెప్పకూడదు. పుట్టుకను వినయాదానాలు అంటే పుట్టుకను అని చెప్పదు. ఒక నిమిషం. ఆదానాన్ని తెప్పించుట వలన అని చెప్పు. ఆదానం అంటే తెప్పించడం అని చెప్పు. ఆదానాత్ తెప్పించుట తెప్పించుట వలన వినయస్య ఆదానం, వినయం యొక్క తెప్పించుట, వినయాధానం మన గురించి ఉన్నది. తస్మాత్ మళ్ళీ వినయాధానాలు అర్థమైందమ్మా? తర్వాత ఇంకొకటి ఏమి లేవు. జన్మహేతవ తొందరగా చెప్పేసి. హేతవ కారణములు, కారణములు కనుక కారణములు కనుక అమ్మ దప్ప అని చెప్పు. 23 చెప్పు. అమ్మా అది కాదు అమ్మా, దీని ముందుగా అనాకృష్ణ ఏంటి అమ్మా? ఆకృష్టో నభవతి, ఆకృష్టుడు కానివాడు కనుక, ఆకృష్టుడు అవ్వనివాడు కనుక అనాకృష్ట అనబడుచున్నాడు. అర్థమైందా? ఆకృష్టో నభవతి, ఆకృష్టుడు అవ్వనివాడు కనుక. అవ్వనివాడు అంటే అర్థమైందామా? చెప్పు. చెప్పు, మళ్ళీ చెప్పు. ఆకృష్ట అంటే ఏంటి? ఆకర్షితుడు అని అర్థం తెలుగులో. తెలుగులో మనం ఆకర్షితుడు అయ్యాడు అంటాం, సంస్కృతంలో ఆకృష్ట అని అంటాం. అర్థమైందా? ఆకృష్ట అంటే ఆకర్షితుడు, ఆకృష్ట అంటే ఆకర్షితుడు. నా భవతి ఇది అవ్వని వాడు కనుక అనాకృష్ట అనబడుచున్నాడు. అంటే వేటి చేత ఆకర్షితుడు కానివాడు అన్నమాట. చెప్పు చెప్పు సంస్కృతంలోనూ తెలుగులో చెప్పు. పైకి సంస్కృతంలో తెలుగులో నువ్వు చెప్పు, నేను చెప్పాను. నువ్వు చెప్పలేదు, ఇంకా చెప్తేనే 2-3 సార్లు చెప్పి రాసుకుంటే గుర్తుంటాయి. చెప్పు. ఆకృష్టో నా ఆపవాడు, ఆకృష్ట ఆకర్షితుడు, నా భవతి ఇది అవ్వని వాడు కనుక అని చెప్పు. ఆకర్షితుడమ్మా, ఆకర్షితుడు అవ్వని వాడు కనుక
తర్వాత అది రాసుకో, లేకపోతే మర్చిపోతారు. అది రాసుకోకపోతే గుర్తుండవు ఇవన్నీ. ఏంటమ్మా రాసావా? అమ్మ మిగిలిన వాళ్ళు కూడా రాసుకుంటున్నారా? మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మనం చెప్పలేము. తర్వాత చెప్పమ్మా, తర్వాత శ్లోకం చెప్పి మొత్తం ఈ శ్లోకాలు అన్నీ అయ్యాయా? ఇంకా అవలే, తర్వాత చెప్పు. అనాథ అయింది తర్వాత భారత్ విశ్వ పారం దృష్టవాన్ ఇది పారత్ విశ్వాన్ లేదా పారం దృష్టవాన్ ఇది పారత్ ఇది లేదా ఇది కూడా చెప్పు, స్పష్టంగా ఉంటుంది. పారం దృష్టవాన్ ఇది పారత్ విశ్వ. చెప్పు. ఏంటి కారణం అంటే ఏంటి? పాలకులు అని ఉన్నారేనమ్మా, అసలు పాలకులు లేదా పాలన తెలియలేదా? యశస్వి సహాయం చేయి. పాలన అంటే ఏంటి అని చెప్పు. పాలన అంటే ఏంటి? ఏమ్మా యశస్వి, యశస్వి లేడా? వెళ్ళిపోయాడా బయటికి? ఏంటి మరి మాట్లాడు. ఏడక్కడ ఉంటే మాట్లాడేవాడు పాటికి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరిగ్గా దృష్టవానికి దృష్టవాన్ అని నాకు ఏం చెప్పాలి తెలుగులో అర్థం? దృష్టవానికి చూసినవాడు. అమ్మా చెప్పు, రాసావా? దత్త దత్త రాస్తున్నావా? రాయి.
తర్వాత చెప్పమ్మా. తార పుష్పన తర్వాత ఏమి? ఒకసారి తార పుష్పన చెప్పేసి ఒకసారి ఏం రాసారు చూసి చదివి. దృష్టవాన్ ఇది చూసిన వారి యొక్క అనబడుతున్నాడు. చూచిన వాడు అని చెప్తున్నాం కదా, మరి ఏకవచనంలో చెప్తున్నాం కదా. మళ్ళీ రేపు కారం చూచివాడు కాదు, ద్రష్ట అంటే చూచివాడు. దృష్టవాన్ అంటే చూచినవాడు, చూసినవాడు అన్నమాట. ద్రష్టానికి దృష్టవానికి వేరే ఉంది. ద్రష్ట అంటే చూచివాడు, అర్థమైందా? ఇప్పుడు దృష్టవాన్ తర్వాత ధర్మరతే ఎవరికైతే రిటర్న్ చెప్పమ్మా. ఎస్ఎస్కి చదవాల్సి లోపల చెప్పమ్మా. మళ్ళీ అది అయిపోయింది కదమ్మా. దాని తర్వాత దాన్ని ఇంకా లేవు క్లాస్లో, ఇప్పుడే వచ్చావు. ఇందాక నుంచి లేవు, ఇందాక నుంచి ఉంటే అది చెప్పేవాడే కాదు. ఎగిరిపోయావమ్మా, క్లాస్ కింద అక్కడికి వెళ్తామ్మా. అక్కడికి వెళ్ళిపోయావు, మనం ఏం చూస్తున్నాం? చెప్పు, జ్ఞానం మౌనం చెప్పు. సరిగ్గా గుణై అనేది ఏ విభక్తి ఉందమ్మా? ఏది తెలుగులో ఏ విభక్తి చెప్తా? సరిగ్గా ఆలోచించాలి కదమ్మా. గుణైకి ఏ విభక్తి ఉంది, ఏ వచనం ఉంది? గుణైకి దగ్గర ఏ విభక్తి, ఏ వచనం ఉందమ్మా?
గుణ శబ్దం మర్చిపోయావా? ఇప్పుడు నేను వాళ్ళతో పంపించేయాలి, వాళ్ళకు కూడా వచ్చేసి అన్ని పంచమే. నేను వాళ్ళతో పంపించేయాల్సిందే, వాళ్ళకు కూడా అన్నీ వచ్చేసే. ఏంటమ్మా గుణైకి పంచమి అంటారు, ఇంకమ్మా అట్లా అనొచ్చమ్మా. అది తెలుగులో ఏం చెప్పాలి? గుణములతో చేతాడు, గుణములతో అంతర్దిన సంబంధం కలిగి ఉన్నది కనుక సంబంధం తేషాం భావ నానువర్తిన భగవద్గీత చెప్తున్నాం. తేషాం భావ అని చెప్తాం. వారి యొక్క ధర్మము స్వభావము సరిగ్గా రక్తం అంటే భయం కాదు, రక్తం అంటే భయపడువాడు. నభవతి ఇది అవ్వడు కనుక అప్రస్థ అనబడుతున్నాడు. గురుత్వం అంటే ఏంటి? సరిగ్గా అలా కాదమ్మా. ఇందాక త్రస్త అనే దానికి అర్థం చెప్పాలి, దానికి తగినట్టుగా చెప్పాలి. అంటే అన్నీ నాకే కావాలనుకునేవాడు. నభవతి లోహి నభవతి కానివాడు కనుక అతను దిగు అనబడుతున్నాడు. మళ్ళీ చెప్పు. కోరిక కాదు, కోరిక కలిగిన వాడు అని చెప్పుకోండి. కోరిక అని చెప్పకూడదు. నభవతి ఇది అవ్వడు కనుక ఆసక్తగా ये बात के कपड़े में पापा मेरे नाम पे बिठाए मेरा बात है ना తర్వాత
ఏనా ఇంకా ఇంకా గుర్తున్నారు కదమ్మా. ఉమ్, 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 ఉమ్. మంత్ర మంత్ర ఆలోచన. ఉమ్, గుప్తమైనదో లేదా దాచబడేనో అని చెప్పాలి. సరిగ్గా ఏనా అని మొదలు పెడుతున్నప్పుడు చేయని చెప్తున్నాను. ఇంకొంచెం ఏకాగ్రంగా ఉండాలి. ఇవన్నీ రాసుకోండి, లేకపోతే మళ్ళీ మనం మర్చిపోతాం. అలా ఒక్కసారి వచ్చేవి కాదు. ఒక 100 శ్లోకాలకు మనం ఇలా గట్టిగా నమ్ముడిగా తీసుకుంటూ వెళ్తే తర్వాత నుంచి అసలు చూడక్కర్లేదు, మీకు స్వతహాగా వచ్చేస్తాయి. ఆ స్వతహాగా వచ్చేదాకా మనం కొంచెం నెమ్మదిగా చూసుకోవటం రాసుకొని వీలైతే. అమ్మ కామాక్షి చంద్రశేఖర్ మీరు కూడా రాసుకుంటున్నారు కదా. ఇక అవన్నీ ఇస్తే అన్నం తేనా అన్నం తేనా, నేను అన్నం తేనా అన్నం తేను, నేను పట్టుకాను, ఏదో ఒకటే చూద్దాం. అన్నం తేనా అది తినేస్తావు, అది తినేసి పడుకుంటావు, నేను తీసుకురాను. అప్పుడైతే అన్నం నేను తేను. ఇప్పుడు నేను 12:30 దాకా అప్పుడు తిన్నాను. అప్పుడు ఎప్పుడు తినమంటావు ఇలాగే తినేస్తాను. బయటకు లేట్ అయిపోతున్నాను. అమ్మ ఏం చేస్తున్నారమ్మా అందరూ మౌనం? అమ్మ అందరూ మౌన వ్రతం పాటిస్తున్నారు. ఏమైందమ్మా? అయితే మీరు రాయండి. అమ్మ రోహిత్ మీరు రోహిత్ వాళ్ళని రాదు చెప్పనమ్మా. అయితే మీరు చెప్పమా. గౌరవ दादा माँ मुद्रा को शुरू करो. मैं भूदा तो पूछा था, अभी तुम ले रहे हो. मैं कल क्या बोला, भूदा को पढ़ने के लिए बोला था ना. 1:30 घंटे तक आप पढ़े भी थे. अभी अजय दीदी की चला क्यों वापस करा. उसको पारायण करते रहना चाहिए और 20 दिन तक साथ साथ ये पढ़ना है.
नहीं आए थे दूसरा क्या माँ हाँ दूल्हा तो नहीं आया तो अभी बढ़ो क्या करेगा अभी तक क्या कर रहे थे तो कल ही कहना था अभी तक क्या कर रहे थे कल ही कहना था रात में हमारे पास नहीं करिए कल क्यों नहीं कहा ఏమో వాళ్ళ దగ్గర లేకపోతే ధాతు రూపాయలు ఉండేది ఇవ్వలేదు వాళ్ళకి అమ్మా ఎవరు యశస్వి వాళ్ళకి ధాతువులో పుస్తకం లేదంటున్నారు వాళ్ళు అందులో ఒక్క భూధాతువు కూడా లేదా నిన్న చెప్పాలి కదమ్మా వాళ్ళు నిన్న చెప్పడం వల్ల నేను గాడిదలు కాసారు అక్కడ కూర్చి భూధాతు చదవండి అంటే గంటన్నర చదివానని చెప్పారు గంటన్నర అయిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత భూధాతు లేదంటే ఏదో కరెంట్ చదివే హడావిడిలో కరెంట్ ఉందో లేదో కూడా మర్చిపోయి చూసినట్టుంది ఎందుకు చెప్పి ధాతు ఉందో లేదో పుస్తకం ఉందో లేదో లేకపోతే చూడకుండా గంటన్నర చదివేసి వాళ్ళంతా చదివేశారమ్మా ఇప్పటిదాకా అప్పుడు ఇంకో ధాతు పుస్తకం ఏదో ఇవ్వండి వాళ్ళకి పుస్తకమే లేదా వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉంటాయమ్మా అడిగి అక్కడ అడిగి తీసుకుని ఇవ్వాలి లేదా వాళ్ళు చెప్పాలి పుస్తకం లేదంటే గురువు గారు ఏదో వ్యవస్థ ఏర్పాటు చేస్తారు అప్పుడే నిన్నే చెప్పాలి కదా ఈ మాట నేను ఎందుకు చెప్పలేదు నేను చెప్తే ఏదో ఏర్పాటు చేయించేవాళ్ళు లేదా ఏదో చేసేవాళ్ళు తెలుగులో ఉందని మీరు సంస్కృతంలో వాళ్ళు రాసిచ్చేవాళ్ళు వాళ్ళు చదివేవాళ్ళు ఇప్పుడు టైం వేస్ట్ అయిపోలేదు నేను ఎందుకు చెప్పలేదు వాళ్ళు నిన్న చదువు చెప్పాలి కదా పుస్తకం లేదా పుస్తకంలో మా దగ్గర లేదు అని చెప్పకపోతే ఎలాగో నాకేం తెలుస్తుంది నేను ఏమైనా ఇక్కడ మంత్రతంత్రాలు ఏమైనా నాకు సిద్ధి వచ్చేసింది అనుకున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏం చెప్తే అది నాకు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు టైం వేస్ట్ అవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళకేం తెలిసి అప్పలేదు ఆ టైం వేస్ట్ అయితే ఇవి లేని వదిలేస్తున్నారు అది వాళ్ళు చేసి అప్పుడు రాసుకోవాలి ఒకసారి చెప్పేస్తే వచ్చేస్తుందా మనకి అంత మేధాశక్తి ఉంటుందమ్మా ఒకసారి చెప్పేస్తే నేను చేసుకుని చెప్పడానికి మంచిగా ఏంటమ్మా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా టైం వేస్ట్ చేస్తాను మీరు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని చదవద్దని చెప్పు అక్కడికి వెళ్ళి ఆడుకోను పుస్తకం లాగా నేను ఏం చేస్తాను మీకు నిన్నంతా గాడిదలు కాదు నిన్నటి దాకా నిన్న మధ్యాహ్నం నిన్న రాత్రి అయిపోయింది ఇప్పుడు దాకా వాళ్ళ పుస్తకంలో అది లేననే వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పలేదు కనీసం నాకు ఎలా తెలుస్తుంది అందరికీ ఏం చెప్పాలి కూడా నాకు అర్థం నేను అన్నది అర్థమయ్యేది కానీ నాకైనా ఎంతసేపు తీసుకున్నాను నాకు ఫోన్ చేయాలి ఒకసారి ఫోన్ చేసింది మంచినీళ్ళు చిన్నా మంచినీళ్ళు చిన్నా చిన్నా చిన్న మంచినీళ్ళు చిన్న వాటర్ చిన్న చిన్న వాటర్
వాటి మూసుకో.